అందరికంటే ముందుగా భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ లిటిల్ ఏంజల్స్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని నేను భోగి రోజు మా అత్త వాళ్ళ ఇంట్లో ముగ్గులు వేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను చికెన్ బిర్యానీ బాగా చేస్తానని చెప్పేసి నేను చికెన్ బిర్యానీ చేయమని చెప్పారు. నేను ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను. ఇక్కడ ఆనియన్స్ ఫస్ట్ వేయించుకుంటున్నాను, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్. పైన మనము గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్. ఇవన్నీ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. నన్ను ముందుగా రెడీ చేసి పెట్టారు నాకు. సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. అట్లా ఉత్తి కూడా తినేసారు, సగం అయిపోయాయి నేను చికెన్ బిర్యానీ చేసేలోపు. ఈ చికెన్ బిర్యానీ పెద్దది ఇట్లా బాండిలాగా ఉంటుంది కదా అండి, అది ఇది నేను తీసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ చాలా బాగుంది. దీంట్లో చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. మనం ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. దాంట్లో సాజీర కూడా వేయాలి. నేను ఆ మాటల్లో పడి మర్చిపోయాను. మళ్ళీ తర్వాత వేసాను నేను సాజీర. అవైతే మంచి బ్రౌన్ కలర్గా వచ్చేటట్టు వేయించుకోవాలి. దీంట్లో పుదీనా కూడా వేయాలి మనము. పుదీనా, కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. పుదీనా ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు, బాగుంటుంది ఫ్లేవర్. బిర్యానీలో పుదీనా ఉంటేనే చాలా బాగుంటుంది. పుదీనా కూడా వేసుకోవాలి, పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా మొత్తం వేసుకున్న తర్వాత అది మొత్తం ఫ్రై అవ్వాలి, మొత్తం పచ్చి వాసన పోయేదాకా మంచి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేయాలి. అదైతే ఫ్రై అవ్వాలి, ఫస్ట్ మంచి ఫ్రై అవ్వాలి. అప్పటిలోపు ఫ్రై అయిపోయింది. నాకు తర్వాత గుర్తుకొచ్చిందని చెప్పాను కదా, అప్పుడు వేసాను సాజీరా, చెక్క, ఇలాచీ, లవంగాలు, ఆకు ఇవన్నీ అప్పుడు వేసినా ఏం కాదు, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి. అదొకసారి వేసుకొని మంచి ఫ్రై చేసుకున్నాను నేను. మంచి ఫ్రై చేసుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి. చూడండి, కింద ఆనియన్స్ కూడా ఉన్నాయి. నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ నేను బయట చేస్తున్నాను, చిన్న స్టవ్ పెట్టుకొని బయట చేస్తున్నాను. దీనికి చికెన్కి అంత మసాలా కలిపి పెట్టేశాను. ఇది ఎట్లా కలిపి పెట్టానో మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు. అప్పుడు అల్లం ఎల్లిగడ్డ కూడా పేస్ట్ వేసేసాను నేను ఇక్కడ. మంచిగా మనం చికెన్ 2 kgs తీసుకుంటే రైస్ కూడా నేను 2 kgs తీసుకున్నాను. చికెన్ 2 kgs, రైస్ 2 kgs సమానం వేసుకుంటాను నేను, మంచిగా ఉంటుంది కాబట్టి. రైస్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, చికెన్ 2 kgs ఉన్నప్పుడు రైస్ 2.5 kgs కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేయించుకొని కూడా మంచిగా వేయించుకోవాలి. మంచిగా అది బాగా వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ కూడా మనం చికెన్ తగ్గట్టు వేసుకోవాలి. 2 kgs రైస్ కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దాంట్లో నేను మొత్తం కలుపుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసాను. చూడండి ఆయిల్ ఎట్లా ఉందో, బాగా కొంచెం ఆయిల్ ఉండాలి, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది చికెన్ బిర్యానీలోకి. అది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, చికెన్కి బిర్యానీకి కావాలని చెప్తే వాళ్ళు మనకి పెద్ద పెద్ద పీసెస్ కొట్టిస్తారు, చిన్న పీసెస్ అయితే దాంట్లో ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొద్దిసేపు మరీ మెత్తగా ఉడకకుండా 50% ఉడికేటట్టు ఉడికించుకోవాలి. దాని తర్వాత మిగతా మొత్తం మనం అన్నంలోకి ఉడకబెడతాం కాబట్టి సెట్ అయిపోతుంది. మళ్ళీ నేను ఒకసారి మొత్తం కలుపుకున్నాను, ఇంకా ఉడకలేదు అనిపించింది నాకు. మళ్ళీ ఇంకోసారి మెత్తగా మంచిగా కలిపేసుకున్నాను మొత్తము. టేస్టింగ్ సాల్ట్ ఇంకా దీంట్లో ఏమైనా ఒకసారి తిని చూసి ఇంకేమైనా కావాలంటే వేసుకోండి. నేను చూసి మళ్ళీ సాల్ట్ పడితే నేను సాల్ట్ వేసాను, అది మీకు చూపెట్టలేదు. నేను సాల్ట్ వేసాను తర్వాత, ఎందుకంటే మనం రైస్లో కూడా మళ్ళీ సాల్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి సాల్ట్. బాగా వేగాలి. వేగిన తర్వాత ఇట్లా ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు మనము స్టవ్ దించేసుకొని మనం రైస్ పెట్టుకోవాలి. నేను బయట చిన్న గ్యాస్ మీద తీస్తున్నా కాబట్టి నేను చికెన్ దించేసి రైస్ పెట్టాను, నేను అలా చేశాను నేను ఇక్కడ. ఇది మంచిగా వేగిన తర్వాత మా మమ్మీ రైస్ కడుక్కొని తెచ్చేసి పెట్టేసింది మా మమ్మీ కింద స్టవ్ మీద ఆ రైస్ కూడా బాగా ఉడకాలి. రైస్లోకి నేను కూడా సాజీరా, ఆ బిర్యానీ ఆకు, నిమ్మకాయ పిండేసి ఆ తొక్క కూడా వేసేసాను, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మా పిల్లలు పతంగులు చూడ ఎగరేస్తున్నారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ కదా అండి, చూడండి ఎలా ఎగరేస్తున్నారో అన్ని కైట్స్.
కైట్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఏదో మా పిన్ని కొడుకు ఇతనైతే కైట్లకి పిచ్చి. మా చిన్నత్తమ్మ కొడుకు అందరికీ కైట్లు అంటే పిచ్చి ఇక్కడ. మా పెద్దత్తమ్మ కొడుకు ఇంకా రాలేడు. అందరం ఒక దగ్గరనే గ్యాదర్ అయ్యి మంచిగా పార్టీ చేసుకున్నాం మేము. చాలా హ్యాపీగా అనిపించింది సంక్రాంతి. ఒక ఫెస్టివల్ కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అందరు గ్యాదర్ అయ్యి. ఇక్కడ చూడండి కొంచెం ఇట్లా ఉడుకుతున్నట్టు అని అనిపించాము. మళ్ళీ స్పూన్ ఒకసారి పెట్టి కలిపేసేయండి. కలిపితే మనకు అర్థమవుతుంది అది ఉడుకుతుందా లేదా అని చెప్పేసి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనము. కలుపుతూ ఉంటే అది కొంచెం లుండలు కట్టకుండా ఉంటుంది. ఎందుకు అవన్నీ అటు పెట్టినామంటే మేము బయట వంట చేస్తున్నామని చెప్పాను కదా, అటు ఇటు నుంచి ఫుల్ గాలి వస్తుంది. అందుకే మా మమ్మీ అవన్నీ పెట్టి కవర్ చేసేసింది. నేను వండుతుంటే ఫుల్ చూడండి మా పతంగ చూడండి ఎంత మీదికి వెళ్ళిందో. చాలా పతంగులు మేము అయితే కట్ చేసినాము. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. మా పిల్లలు చూడండి చాలా ఎంజాయ్ చేస్తుండ్రు. మెయిన్గా మా చిన్న పాప చూడండి ఎలా పట్టుకొని ఆడుతుందో. అందుకే మాకు మాంచి ఇవ్వలేదు. ఇందాక చెప్పాను కదా ఆయన మా పెద్దత్తమ్మ కొడుకు, ఈయన మా తమ్ముడు. మా చెల్లెలు చూడు సినిమా చూస్తాను, నేను బయట కష్టపడుతుంటే మా చెల్లెలు వచ్చి సినిమా చూస్తున్నారు. ఎంత మంచిగా కూర్చొని సినిమా చూస్తున్నారు చూడు. ఇంకా బిర్యానీ కాలేదా అని అడుగుతున్నారు నన్ను వీళ్ళు. చూడండి వాళ్ళు ఈ సినిమా చూస్తున్నారు. నేను మిస్ అయిన ఈ సినిమా నా కోసం మళ్ళీ తర్వాత పెట్టమని చెప్పిన, తర్వాత పెడతానని చెప్పారు వీళ్ళు. మంచి ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ నేనేమో బయటనేమో బిర్యానీ చేస్తున్నా. మా చిన్న పాప చూడు పతంగి ఎగిరేయమంటే ఎగిరేయిస్తలేరు ఎవ్వరు అని అంటుంది. దానికి పతంగి ఎగరడానికి రాదు కానీ పతంగులు కావాలంట. చూడండి ఎన్ని పతంగులు కొనుక్కొచ్చుకున్నారో. చాలా ఉన్నాయి కైట్స్ అయితే, చాలా బాగున్నాయి కూడా. పిల్లలు కైట్స్ ఎగిరడం అంటే అదొక హ్యాపీనెస్ ఆ పిల్లలకి. అదేందో అర్థం అవ్వదు. నేను చిన్నప్పుడు ఎగిరేసేదాన్ని కాదు. మా చిన్న పాపకి అదో కైట్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎగిరేస్తుంది ఎలా ఎగిరేస్తుందో. మేము అప్పుడే వచ్చాము. చూడండి అన్నం అయితే ఇక్కడ ఉడికిపోయింది కొద్దిగా, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మిగతా ప్రాసెస్ చెప్తాను మీకు. ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇంకా కొంచెం ఇట్లా చేయి పట్టుకొని చూస్తే కొంచెం ఇట్లా పలుకుగా ఉండాలి, మరి పలుకుగా ఉండాలి. దించేసేయాలి. మా మమ్మీ అవన్నీ తీయడం అవ్వట్లేదు అని చెప్పేసి మా మమ్మీ వంపేస్తుంది. నాకు వంపడం రాదు, అంత పెద్ద బోగండి నాకు వంపడానికి రాదని చెప్పేసి మా మమ్మీ వంపుతుంది. అప్పటిలోపు చికెన్ నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టాను, ఒకసారి వేడి అవుతుందని చెప్పేసి. ఇక మా మమ్మీ వంపిన తర్వాత మెల్లమెల్ల నేను అది గంట తీసుకొని మొత్తం ఇలా ఒక లెవెల్గా పరుచుకుంటే బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అట్లా వేసుకుంటారు. నేను అట్లా వేయను. అలా మొత్తం కింద చికెన్ ఉంటుంది, పైన మొత్తం రైస్ ఉంటుంది. నేను ఇలానే వేస్తాను. నాకు ఎప్పటి నుంచి ఇలానే అలవాటు. నాకు ఎందుకు ఇలానే టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది. వేరే వాళ్ళ ఇష్టం, నాకైతే ఇలానే ఇష్టం. చూడండి మొత్తం రైస్ అయితే వేసేసాము మేము. రైస్ మొత్తం వేసేసినంతక మొత్తం ఈక్వల్గా అనుకోవాలి. మొత్తం ఈక్వల్గా అనుకొని మనకి ఇంకా కొంచెం పలుకుగా ఉందనుకుంటే మనం కొద్దిగా నీళ్ళు, మనం వంపిన గంజి నీళ్ళు ఉంటుంది మన దీంట్లో ఉండే గంజి వంపాం కదా మనము, ఆ వాటర్ అయినా సరే ఇట్లా మీదికి వెళ్ళి పోస్తే కవర్ అయిపోతుంది. మొత్తం లెవెల్గా అనుకున్నాక మనం అప్పుడు పుదీనా వేయించుకున్న ఆనియన్స్ ఉంటుంది కదా, అవన్నీ మనము ఇక చేసుకోవచ్చు, పైన డెకరేషన్ చేసుకోవచ్చు. అవన్నీ ఆనియన్స్ అయితే వేసేసాను నేను. ఇంకా కొన్ని ఆనియన్స్ అయితే అప్పుడే తినేసారు వాళ్ళు మొత్తము, టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి. ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా అయితే కూడా నేను వేసిన. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా వచ్చేసింది. పుదీనా వేయంగానే అమ్మో బిర్యానీ అనిపిస్తుంది. చాలా బాగుంది కలర్ఫుల్గా గ్రీనరీగా. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. కింద పెంక పెట్టి, కింద పెనం ఉంటుందిగా మాడకుండా, కింద పెనం పెట్టేసి కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ లాగా మనం చూసుకోవాలి. పైన బరువు ఏమైనా పెట్టాలి. అందుకే పైన బరువు అదైతే పెట్టేసాము మేము. అప్పటిలోపు నేను అప్పుడే వచ్చాను చెప్పి ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతున్నా. ఇక్కడ వీళ్ళు కైట్ ఎగిరేస్తున్నారు. చూడండి ఎలా ఎగిరేస్తున్నారో కైట్. మా తమ్ముడు వచ్చి మా హనీ చూడండి ఎలా చూస్తుందో. ఆ పైకి వెళ్ళిపోయింది ఆ కైట్. చూస్తున్నారు ఎవరు కట్ చేస్తారా అని చూస్తున్నారు. చూడండి చెప్పాను కదా పెనం ఉందిగా, పెనం పెడితే మనకి కింద మాడకుండా మంచిగా ఉంటుంది, బాగా ఉడుకుతుంది అన్నం గిట. మనం టైం చూసుకోవాలి పెట్టే ముందే. నేను చేసినట్టు అని చెప్పేసి ఎలా తీస్తున్నానో చూడండి. మా పిన్ని చూడు ఎలా తీస్తుందో. చాలా బాగా ఎంజాయ్ చేసామండి సంక్రాంతికి. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా అనిపించింది. ఎందుకంటే అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం కాబట్టి చాలా బాగుంది. ఉత్తి బిర్యానీ ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి మేము చికెన్ పకోడీ కూడా చేసేసుకున్నాం. దానికి ముందే నేను
అది చికెన్ కలపక ముందే నేను మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను. ఇది కూడా ఈ రెసిపీ కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి కింద. నేను ఇది ఎలా కలిపానో మీకు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. నేను ఇక్కడ పకోడీ చేస్తుంటే మా చిన్న పాప వచ్చి నన్ను అడుగుతుంది, మమ్మీ ఒకటి ఇయ్యవా అని చెప్పేసి. లేదు బీటీ, తాతకు నైవేద్యం తాత దగ్గర పెడతారు కదా అని చెప్పేసి నేను ఇవ్వలేదు. మా మమ్మీ తీసుకెళ్ళిన తర్వాత నేను అప్పుడు మా పాపకి ఇచ్చాను. చాలా బాగా నచ్చాయి అంట మా పాపకి. అదొకటి ఈ అంటుంది, అడుగుతుంది. ఆమెకు చికెన్ అంటే చాలా ఇష్టం, చికెన్ లవర్. మా చిన్న పాప చికెన్ అనే కాదు, నాన్ వెజ్ లవర్. నాన్ వెజ్ బాగా తింటుంది. చూడండి, ఇవి కూడా చూపెట్టు అని చెప్తున్నాను, చూపిస్తుంది మా బోండం. నేను వంట చేస్తుంటే మా పెద్ద మామ కొడుకు వీడియో తీస్తున్నారు. మా పాప చూడండి బాగుందంటే చూపలు అంటుంది. మా స్మైలీ నాకు ఏది చేసినా చాలా బాగుందని చెప్పేది. వాళ్ళందరూ అలా ఆడుతుంటే నేను ఇక్కడైతే పకోడీ అయితే నేను రెడీ చేసేస్తున్నాను తినడానికి. కుత్తి బిర్యానీ బాగుంటుందని చెప్పేసి రైతా ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఇంకా గ్రేవీ గిట్ట ఏం చేయను, మిర్చి గ్రేవీ గిట్ట నేను ఏం చేయను. బిర్యానీ పక్కకి పకోడీ అయితే నాకు చాలా అలవాటు, బాగుంటుంది కూడా టేస్ట్, తినడానికి కూడా పిల్లలకి. అలా అని చెప్పేసి నేను పకోడీ చేశాను. నైట్ మా మమ్మీ ఇదే బాండీలో మురుకులు చేసిందంట. ఇక అదే తోమి పెట్టేసింది, నాకు దాంట్లోనే చేయమని చెప్తే దాంట్లోనే చేసేసాను. ఇక నేను చికెన్ పకోడీ ఇంత పెద్దది పెట్టిందని అనుకోకండి, 1.5 kg నేను చేసింది. అంత పెద్ద బాండి పెట్టాను నేను దానికి. మా మమ్మీ ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి అది తీసుకోమని చెప్పింది, అందుకే నేను తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది పకోడీ కూడా. చూడండి ఎంత బాగుందో, చూస్తూనే తినాలనిపిస్తుంది. పకోడీ అయితే చాలా బాగుంది. మా పాప చెప్పింది కదా చాలా బాగుంది అని చెప్పేసి. కరివేపాకు వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను పకోడీ వేస్తుంటే వీళ్ళు లోపలికి వచ్చి వీళ్ళు తింటూ ఉన్నారు మా పిల్లలు. మా చింకి చూడండి ఎలా ఉంటుందో. కానీ సూపర్ అయింది బిర్యానీ. ఆమె కావాలని అలా చెప్తుంది. మా పాప చూసినా ఎలా అంటుందో, ఆమె కూడా సూపర్ అని అంటుంది. మా పాపకు తినిపియాలి, వాళ్ళకి తినిపించిన తర్వాత నేను తింటాను. తర్వాత చెప్తుంది చూడండి మా చెల్లెలు బాగుందని. ఎంతైనా అంతేగా అండి, చెల్లెలు ఎవరికి అక్క చేస్తే వంటలు నచ్చవు కదా వాళ్ళకి. నేను పెట్టిన యూట్యూబే చూస్తున్నారు వాళ్ళు, మా ఛానల్ని చూస్తున్నారు చూడండి తినుకుంటా వాళ్ళు. మా స్మైలీ తినడం అయింది, ఐస్ క్రీమ్ తినడం అవుతుంది. అప్పుడే మా తమ్ముడు ఐస్ క్రీమ్ తెచ్చిండు. బాగా బయట ఎండగా ఉందని చెప్పేసి పిల్లలు వచ్చిండ్రు కదా అని చెప్పేసి మా స్మైలీకి ఐస్ క్రీమ్ ఇష్టం అని తెలుసు కాబట్టి ఐస్ క్రీమ్ తెచ్చిండు. ఎప్పుడు వెళ్ళినా ఐస్ క్రీమ్ అడుగుతుంది. ఇక మా పిన్ని ఇక్కడ పకోడీ వేస్తుంది బయట. నేను పిల్లలకి తినిపిస్తున్నాను చెప్పేసి మా పిన్ని వేస్తుంది ఇక్కడ పకోడీ కూర్చొని. మా తమ్ముడు చూస్తున్నాడు. మా మమ్మీ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంది. మా మమ్మీ గోల మా మమ్మీకే. నేను తర్వాత అందరికి పిల్లలకి తినిపించిన తర్వాత నేను కూడా ఒక పకోడీ తిన్నాను, బాగుంది టేస్ట్. బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. పిల్లలు కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.